ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వ్యాస మహర్షి యోగా సొసైటీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే 4 ప్రాణాయామాల గురించి ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. నాడీ శోధన ప్రాణాయామం శరీరంలోని నాడులన్నిటినీ శుద్ధి చేసే ప్రాణాయామం. ఈ యొక్క ప్రాణాయామం చేయడం కోసం ముందుగా ఎడమ ముక్కురంధ్రం గుండా శ్వాస తీసుకొని కుడివైపున వదలవలను. ఆ తర్వాత కుడి ముక్కురంధ్రం గుండా శ్వాస తీసుకొని ఎడమ వైపున వదలవలను. ఇలా చేయడం ద్వారా ఒక రౌండ్ పూర్తవుతుంది. శ్వాస నిదానంగా తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు దాదాపు ఒక 5 నిమిషాల వరకు ఈ యొక్క ప్రాణాయామాన్ని చేయడం వల్ల అనేక వ్యాధులను తగ్గిస్తుంది. మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని 72,000 నాడులను శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. డయాబెటీస్ వ్యాధిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కావున ప్రతిరోజు నాడీ శోధన ప్రాణాయామం చేయవలెను. కపాలభాతి ప్రాణాయామం. కపాలము అనగా తల, భాతి అనగా శుద్ధి. కపాలాన్ని శుద్ధి చేసే ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత వెంటనే శ్వాసను వదులుతూ ఉండాలి. శ్వాస వదిలిన ప్రతిసారి పొట్ట భాగం లోపలికి వెళ్ళడాన్ని గమనిస్తూ ఉండండి. శరీరానికి అధిక ప్రాణశక్తి, ఆక్సిజన్ అందజేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆస్తమాను నివారిస్తుంది. అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులను తగ్గించును. భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం చేయడం కోసం ముందుగా సుఖాసనంలో లేదా సిద్ధాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస నిదానంగా ప్రారంభించి వేగం పెంచుతూ ఉండాలి. శ్వాస తీసుకోవడం, వదలడం వెంటనే జరుగుతూ ఉండాలి. మొదట్లో నిమిషానికి 60 చొప్పున ప్రారంభించి మంచి సాధన తర్వాత 1 నిమిషానికి 100 నుంచి 120 వరకు చేస్తూ ఉండాలి. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆస్తమాను నివారిస్తుంది. అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులను తగ్గించును. ఛాతీ విశాలవంతం అవుతుంది. శరీరంలో ఉన్న చెడు వాయువులను, కార్బన్ డయాక్సైడ్ వాటిని తగ్గించి ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. భ్రామరి ప్రాణాయామం. ముందుగా చేతులతో కళ్ళను, చెవులను మూసివేయాలి. ఆ తర్వాత దీర్ఘమైన శ్వాస తీసుకొని అనే శబ్దం చేస్తూ ముక్కు ద్వారా శ్వాస బయటకు వదులుతూ ఉండాలి. ఈ శబ్దం తుమ్మెద యొక్క జుంకారాన్ని పోలి ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు 5 సార్ల వరకు చేయవచ్చు. దీనివల్ల శరీరంలోని ప్రతి అణువు ప్రకంపనలు చెంది చైతన్యవంతమవుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. శారీరక మానసిక అలసటను తొలగిస్తుంది. కోపం, ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతత కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.